M3 యూనిట్ 1లో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ద జాయింట్ ప్రాబబిలిటీ ఫంక్షన్ ఆఫ్ టూ డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్స్ x and y is given by fxy of x, y equal to cxy for x equal to 1 to 3 and so on and equal to 0 otherwise. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది ఇచ్చిండు ఫంక్షన్ వచ్చేసి ఇది cxy. మనకు సబ్ క్వశ్చన్స్గా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్స్టెంట్ సి కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఫైండ్ పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వై ఈక్వల్ టు 3. నెక్స్ట్ పి ఆఫ్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కామా వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఫోర్త్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఫిఫ్త్ వచ్చేసి పి ఆఫ్ వై లెస్ దాన్ 2. సిక్స్త్ వచ్చేసి పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 పి ఆఫ్ వై ఈక్వల్ టు 3. ఇప్పుడు ఫస్ట్ గివెన్ క్వశ్చన్ రాద్దాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు సిఎక్స్వై కామా ఎక్స్ ఈక్వల్ టు 1 to 3 వై ఈక్వల్ టు 1 to 3 0 అదర్వైజ్. ఇప్పుడు ఇక్కడ వీ నో దట్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఎక్స్ 1 to 3 ఇచ్చిండు, వై కూడా 1 to 3 ఇచ్చిండు. మన ఫంక్షన్ ఏంది ఈ ఎక్స్ ఈ వై అని తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ సి ఎక్స్ ప్లేస్లో 1 పెడదాం, నెక్స్ట్ వై ప్లేస్లో కూడా 1 పెడదాం. అప్పుడు ఏమైంది సి అయింది. అంటే x1 y1 ఉన్న దగ్గర ఏంది సి. నెక్స్ట్ x1 y2 ఉన్న దగ్గర ఎంత సి x1 y2. అప్పుడు ఏమైంది 2c. నెక్స్ట్ సి ఎక్స్ వచ్చేసి 1 వై వచ్చేసి 3. అప్పుడు ఏమైంది 3c. ఇలా సేమ్ ఇప్పుడు x2 y1 అప్పుడు ఏమైంది 2c. x2 y2 ఏమైంది 2 into 2 4c. నెక్స్ట్ x2 y3 ఏమైంది 2 3 6c. నెక్స్ట్ అలానే 3 2 3 1 3c 3 2 6c 3 3 9c. అలా ఈ టేబుల్ అనేది రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు సిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సమ్మేషన్ డబుల్ సమ్మేషన్ ఆఫ్ పి ఆఫ్ xi ఇంటూ వైఐ ఈక్వల్ టు 1. సమ్మేషన్ x ఈక్వల్ టు 1 to 3 y ఈక్వల్ టు 1 to 3 పి ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే అన్నీ సమ్ చేయాలి. ఎక్స్ వచ్చేసి 1 to 3 వై వచ్చేసి 1 to 3కి సమ్ చేయాలి. సి ప్లస్ 2c ప్లస్ 3c ప్లస్ 2c ప్లస్ 4c ప్లస్ 6c ప్లస్ 3c ప్లస్ 6c ప్లస్ 9c ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇవన్నీ ప్లస్ చేసి ఎంత 36c ఈక్వల్ టు 1. అప్పుడు సి ఈక్వల్ టు 1/36. నెక్స్ట్ అలానే నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సి వాల్యూ తెలుసు మనకు 1/36. ఇప్పుడు పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వై ఈక్వల్ టు 3. పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వై ఈక్వల్ టు 3. ఈ టేబుల్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. పి ఆఫ్ ఎక్స్ ఎంత పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 వై ఈక్వల్ టు 3. పి ఆఫ్ ఎక్స్ వచ్చేసి 2 వై వచ్చేసి 3. ఆ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే ప్లేస్ ఏది 6c. 6c అంటే ఎంత 1/36. అప్పుడు 6/36. అప్పుడు ఏమైంది 6 1 6 6 అప్పుడు ఆన్సర్ వచ్చేసి 1/36. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పి ఆఫ్ 1 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కామా వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పి ఆఫ్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కదా. ఇప్పుడు ఇక్కడ ఏంది ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఈ ఎక్స్కి లెస్ దెన్ అనేది ఏది 1. ఇక్కడ కూడా లెస్ దెన్ అనేది లేవు కాబట్టి ఇంకేముంది 1 అని ఇచ్చిండు. ఎక్స్ ఈక్వల్ టు 1 ఒకసారి ఎక్స్ ఈక్వల్ టు 2 ఒకసారి ఇచ్చిండు. ఇప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. అప్పుడు ఏమైంది వై గ్రేటర్ దాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. నెక్స్ట్ ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 2 వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఎక్స్ అనేది 1 ఇంకా వై అనేది 2 వరకు చూడాలి. అదే ఎక్స్ అనేది 2 వై వచ్చేసి 2 వరకు చూడాలి. ఇప్పుడు టేబుల్లో చూద్దాం చూడండి. ఎక్స్ వచ్చేసి 1 వై వచ్చేసి 2 వరకు అంటే ఎక్స్ ఈక్వల్ టు 1 ఏమైంది వై 1 అనుకుంటే ఏమైంది సి అయింది. నెక్స్ట్ x1 y2 2c. నెక్స్ట్ అలానే x2 వై వచ్చేసి 2c 4c 2c ప్లస్ 4c. ఇప్పుడు ఇదే రాస్తాం చూడండి. ఇక్కడ చూస్తే సి ప్లస్ 2c ప్లస్ 2c ప్లస్ 4c ఇదంతా చేస్తే ఎంత 9c. సి అంటే 1/36. 9/36 ఎంత వాల్యూ 1/4. నెక్స్ట్ పి ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2 అంటే
ఎక్స్ 2 కంటే పెద్దది ఏది? ఇంక 3నే కదా ఉండేది. అంటే 3 ఈక్వల్ టు ఉంది కాబట్టి 2. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2, పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఉండేటన్ని మొత్తం రాద్దాం చూడండి. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఏమున్నాయి? పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 2 ఉండేటి 2c 4c 6c. నెక్స్ట్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు 3c 6c 9c అయ్యే ప్లస్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి 2c 4c ప్లస్ 6c 3c ప్లస్ 6c ప్లస్ 9c అదంతా క్యాలిక్యులేట్ చేస్తే 30c వస్తుంది. 30/36 ఎంత? 6 5 6 6. దీని వాల్యూ వచ్చేసి 5/6. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూసుకుంటే y లెస్ దాన్ 2. y అనేది లెస్ దాన్ 2. y అనేది 2 కంటే తక్కువ ఏముంది? ఇంకా 1 ఉంది. అంటే y ఈక్వల్ టు 1. y ఈక్వల్ టు 1 ఉండేటి చూద్దాం చూడండి. y ఈక్వల్ టు 1 ఉండేటి చూస్తే y ఈక్వల్ టు 1 ఏంటి? ఇక్కడ y ఈక్వల్ టు 1 అంటే ఇది c ప్లస్ 2c ప్లస్ 3c. c ప్లస్ 2c ప్లస్ 3c c ప్లస్ 2c ప్లస్ 3c మొత్తం అంతా 6c. c అంటే 1/36. అప్పుడేమైంది? 1/36 దీని వాల్యూ. నెక్స్ట్ 6th వన్ చూసుకుంటే పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1. పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 1 వాల్యూస్ ఏమున్నాయి? c ప్లస్ 2c ప్లస్ 3c మొత్తం 6c అయింది. అప్పుడు దీని వాల్యూ వచ్చేసి 1/36. పీ ఆఫ్ ఐ ఈక్వల్ టు 3 అయితే పీ ఆఫ్ ఐ ఈక్వల్ టు 3 అంటే ఏమున్నాయి? 3c ప్లస్ 6c ప్లస్ 9c ఈక్వల్ టు 18c. అప్పుడు 18 ఇంటూ c అంటే 1/36 చేస్తే 1/2. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.